ఈ లోకంలో మొట్టమొదటిగా విశ్వాసులు లేకుండా కట్టబడిన సంఘం అంటే మందే. అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రెంటిల్లో లేకపోతే ఏదైనా ఒక స్థలం చూసుకొని ఒక 2-3 సంవత్సరాలు నడిపి కొంతమంది విశ్వాసుల్ని కట్టుకున్న తర్వాత అప్పుడు సంఘం స్టార్ట్ చేస్తారు. అసలు ఇక్కడ విశ్వాసులు వస్తారో రారో తెలియదు. ఈ చుట్టుపక్కల చూస్తే అందరూ ముస్లిమ్స్, హిందువులే. ఇక్కడ చూస్తే పరిస్థితులు ఏమో వేరుగా ఉన్నాయి. అయినప్పటికీ ఒక్క విశ్వాసి కూడా లేకుండా 20 లక్షలు ఖర్చు చేసి దేవుని మాటకు లోబడి ఇక్కడ సంఘం కట్టబడింది. ఇదంతా తేలిగ్గా కట్టబడిన సంఘమేమీ కాదు. కట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అది కాకుండా నేను ఒక విషయం చెబుతాను. ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము విఆర్ అపార్ట్మెంట్లో రెంట్కున్న తర్వాత మొట్టమొదటిగా కింద వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే ఈ దగ్గరలో ఎక్కడన్నా చర్చ్ ఏమైనా ఉందా అని అడిగాను. ఆయన అన్నాడు, పైన 5వ ఫ్లోర్లో మణికుమార్ గారని ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారండి, ఆయనే చర్చి రన్ చేస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి అంటే సరేలే 2 వారాలు వెళ్దాం, వాకింగ్ అయినా బాగా చెబుతుంటే మనకి నచ్చితే కంటిన్యూ అవుదాం, లేకపోతే ఇంకో చర్చికి వెళ్దామని అక్కడికి వెళ్తాం జరిగింది మేమందరం. అప్పటి నుంచి ఇప్పటివరకు దేవుడు ఈ సంఘంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందరి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ప్రతి శనివారం నేను ఇంతకు ముందులో చిన్నప్పుడు రక్షణ పొందిన సంఘంలో ప్రతి శనివారం వాళ్ళు సువార్త కూడికలని ఒక 5 ఆటోలు పెట్టి అప్పుడైతే కరపత్రికలు తీసుకొని ఊరూరు తిరగటం, కనపడిన వాళ్ళందరికీ కరపత్రిక ఇవ్వటం, ఎవరన్నా ఆసక్తి ఉంటే వాళ్ళకి వాక్యం చెప్పటం, తర్వాత సాయంత్రానికి వచ్చేయటం. అట్లా ఒక 100-120 ఊళ్ళు నేను కూడా తిరిగాను ప్రతి శనివారం. అయితే అట్లా తిరుగుతూ ఉన్నాము. ఒక రోజు మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెట్టినప్పుడు పాస్టర్ గారు చెప్పారు, మీరందరూ ఒక 40 మంది 50 మంది సువార్తకి వెళ్తున్నారు కదా, మీరు ఏ ఊరైతే వెళ్తున్నారో కొన్ని ఊళ్ళు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఊరు గురించి ప్రార్థన చేయండి, అక్కడ సంఘం ఏర్పడాలని విశ్వాసులు రావాలన్నారు. నాకు తెలీదు 120 ఏళ్లలో నేను నవలూరు గురించి ప్రార్థన చేశాను. నేను నవలూరు గురించి ప్రార్థన చేశాను. పాస్టర్ గారు అప్పుడు ఏమన్నారంటే ఇట్లా ఒక స్థలం వచ్చింది, ఆయన మా పాస్టర్ గారు చెప్పారంటే నేను అన్నాను స్టార్ట్ చేయండి సార్ అన్న, ఎందుకంటే నా మనసులో ప్రార్థన చేశాను కాబట్టి స్టార్ట్ చేయండి సార్ అన్న. లేకపోతే ఎక్కడ బందర్ పాస్టర్ గారు, ఎక్కడ నవలూరు, అసలు బందర్ పాస్టర్ గారికి ఎక్కడ స్థలం ఎందుకు ఉంది? అసలుకి ఆ స్థలానికి వచ్చినప్పుడు చాలామంది అంటున్నారు ఈయనకి ఏదో మెంటలు వచ్చింది, ఈయన పిచ్చాడు, అందుకే సంఘం స్టార్ట్ చేశాడు అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఇది అసలు చెరువు, అసలు ఒక కాలు ఎక్కడ పెడితే ఇంకో కాలు ఇరిగిపోయింది కూడా, అంత లెక్కపోయి బురదలో. అలాంటి దగ్గర సంఘాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సంఘం ఉందంటే అది దేవుడు దాని సంకల్పం కోసం ఆయన నిర్మించుకున్నాడు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. ఈ సంఘాన్ని ఇచ్చినందుకు, ఈ సంఘంలో మనం సభ్యులమైనందుకు దేవునికి మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందుకంటే ఏ మేలు చేయకుండా మనం ఇక్కడ కూర్చోం. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం. ఫస్ట్ మనం పరీక్షించిన తర్వాత ఇక్కడికి వస్తాం. అందరూ ఏదో ఒక ఆశించి, ఏదో ఒక మేలు ఆశించి ఇక్కడికి వచ్చాం. జనరల్గా లోకస్తులు కూడా చాలామంది ఎట్లా ఉన్నారంటే ఒక సంఘానికి వెళ్తాం, వాళ్ళు ఏదో కొన్ని కోరికలు కోరుకోవటం, ఆ సంఘంలో జరిగితే వాళ్ళు అక్కడ ఉంటారు, మళ్ళా కొన్ని కోరికలు కోరుకుంటారు, అవి జరగకపోతే వేరే సంఘానికి వెళ్తూ ఉంటారు. ఇది మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఒకప్పుడు మనం కూడా అద్భుతాల కోసం వచ్చిన వాళ్ళమే. మనందరం ఊరక దేవుడు ఈయనే నిజమైన దేవుడు అనగానే చెప్పంగానే వచ్చేసి కూర్చొని మనమేమలా ఆయన్ని టెస్ట్ చేసి, ఆయన్ని పరీక్షించి, మన జీవితంలో ఆయన మేలు చేసేవాడా కాదా అని పరీక్షించి మన జీవితంలో కొన్ని మేలు చేసిన తర్వాతే మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఎట్లాంటి సంఘాలు ఉన్నాయంటే అద్భుతాలు చేస్తాం, మేము స్వస్థతలు చేస్తాం రండి అనే సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘాల్లో కొన్ని వేల మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పిలవన పెళ్ళికి వెళ్ళి భోజనాలు తింటే ఎట్టుందో అట్లా ఉంటుంది అన్నమాట. మనం ఎవరితో మాట్లాడం, పిలవన పెళ్ళికి భోజనానికి వెళ్ళామనుకుని ఎవరితో మాట్లాడతామా?
మనం ఎవరితో మాట్లాడడం, పెళ్ళికొడుకుని పలకరిస్తామా? పలకరియం, ఒక మూల కూర్చొని తినేసి వెళ్ళిపోతాం. ఆ సంఘాల్లో విశ్వాసుల పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఏంటంటే వెళ్తారు, ఏదో ఒక మూల కూర్చుంటారు, వాక్యాన్ని వింటారు, ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మన సంఘంలో అట్లా కాదు. మన పరిస్థితులన్నీ పాస్టర్ గారే తెలుసు, మన సమస్యలన్నీ పాస్టర్ గారే తెలుసు. మన గురించి ఆయన ప్రార్థిస్తాడు. కాబట్టి మనం పెద్ద పెద్ద సంఘాల్లో లేవని బాధపడతాం కాదు, కానీ ఈ మంచి సంఘంలో, చిన్న సంఘంలో ఉన్నందుకు మనందరం ధన్యులు. కాబట్టి దేవుడు క్వాంటిటీని చూడట్లా, క్వాలిటీని చూస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఎక్కడైతే 2000 మంది 3000 మంది ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటానులా. ఎక్కడైతే 2-3 ప్రార్థన చేస్తారో నేను అక్కడ వాళ్ళ మధ్యన ఉంటాను, వాళ్ళకి నేను అద్భుతాలు చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు మన జీవితంలో కూడా చాలా అద్భుతాలు చేశాడు. పెద్ద పెద్ద సంఘాల్లో చేయలేనటువంటి అద్భుతాలు దేవుడు మన సంఘాల్లో చేస్తున్నాడు. కాబట్టి దేవుడు పాత నిబంధనలో అద్భుతాలు చేశాడు, దేవుడు పుట్టిన తర్వాత క్రొత్త నిబంధనలు అద్భుతాలు చేశాడు, దేవుడు చనిపోయిన తర్వాత అపోస్తుల ద్వారా అద్భుతాలు చేశాడు, దేవుడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి, నాకన్నా గొప్ప అద్భుతాలు మీరు చేస్తారు అని చెప్పాడు. దేవుడు మన జీవితాల్లో కూడా చాలా మేలు చేశాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవునికి కృతజ్ఞత తెలిపేవారిగా ఉన్నాం. అయితే బైబిల్లో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. అయితే దేవుడు చేసే ప్రతి అద్భుతం వెనక ఒక దైవిక జ్ఞానం అనేది ఉంటుంది. దేవుడు ఊరికి ఏది పడితే అది చేయడు. దేవుడు ఒక అద్భుతం చేశాడంటే దాని వెనక ఒక దైవిక జ్ఞానం ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారు రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే బ్రతుకుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ దేవుడు సువార్త చెప్తున్నాడు. చాలా మంది ప్రజలు, 5000 దాకా మంది పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ వచ్చారు. దేవుడు చెప్పే వాక్యాన్ని వింటూ ఉన్నారు. చీకటి పడిపోయింది, అందరూ నీరసంగా ఉన్నారు. ఇక శిష్యులు అంటున్నారు, పంపించేయండి అండి, వాళ్ళు నీరసంగా ఉన్నారు, అన్నం తింటారు, పంపించేయండి అంటే దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ కనికిరపడి వాళ్ళ మీద ఏం చేశాడంట? కనికిరపడ్డాడంట. కనికిరపడి వాళ్ళని స్వస్థతపరిచాడు, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు. అక్కడ ఏం మనం చూడాలంటే ఆయన ఎంత కనికిరుడో మనం చూడాలా. వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడు కనికిరపడి వాళ్ళకి స్వస్థతను దయచేశాడు, ఆహారాన్ని ఇచ్చాడు. అట్లానే దేవుడు మన మీద కూడా ఎంతో కనికరంగా లాడు. మనం అడగకుండా కూడా దేవుడు మనకి దయచేసే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే కనికరం గల దేవుడు. ఆ అద్భుతం ఎందుకు చేశాడంటే ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత కరుణామయుడో చూపించడానికి దేవుడు ఆ అద్భుతం చేశాడు అనమాట. ఇంకొకటి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 39. మార్కు సువార్త 4వ అధ్యాయం 39. ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మడమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? అక్కడ ఏంటంటే గాలి తుఫాను తోలుతుంది, అక్కడ వాళ్ళందరూ భయపడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే మీరెందుకు భయపడుతున్నారు? నా యందు నమ్మిక ఉంచండి అంటున్నాడు. అంటే అక్కడ ఆయన మనిషి కుమారుడు కాదు, దేవుని కుమారుడు. ఆయన సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు. అది నిరూపించడానికి దేవుడు ఆ గొప్ప అద్భుతాన్ని చేశాడనమాట. దేవుడు అక్కడ ఈ సమస్త సృష్టి మీద నాకు అధికారం ఉంది, నేను ఏది చెబితే అది, ఈ సమస్త సృష్టి నాకు లోబడి ఉంది అని చెప్పడానికి దేవుడు ఆ అద్భుతాన్ని చేశాడనమాట. అట్లానే దేవుడు మన జీవితంలో కూడా సమస్తాన్ని, ఈ భూమిని ఒక్క మాట చేత సృష్టించిన దేవుడు నీ శరీరంలో ఉన్న బలహీనతలు తీసివేయలేడా? లేకపోతే నీకు కావాల్సినవి చేయలేడా? ఒక్క మాటతో ఈ భూమి సృష్టించబడినాటికి ఇవన్నీ లెక్క కాదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన చేయగలడు, ఆయన సమస్తానికి అధికారి గలవాడు అని నమ్మటమే మన వంతు. ఆ అద్భుతం ఎందుకు చేశాడంటే ఈ సమస్తాని మీదకి నేను అధికారిని అని నిరూపించడానికి దేవుడు ఆ అద్భుతం చేశాడనమాట. ఇంకొకటి చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం.
నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అంది. ఆయన రమ్మనమన అనే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచింది. పేతురు ఏం చేస్తున్నాడు? మునిగిపోతున్నాడు. ఆయనకి వెళ్ళి విశ్వాసం కలగలేదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వెందుకు అల్ప విశ్వాసంగా ఉండవు, నా ఇంకా చూసి రానగానే ఆయన ఏం చేశాడు? నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన అద్భుతం చేశాడు. ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి అద్భుతం చేశాడు. అట్లనే శ్యామ్ గురించి ఇందాక విన్నాం కదా. శ్యాము ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు. ఎంఎస్ అయిపోయింది. ఒక 8 నెలలు ఖాళీగా ఉన్నాడు. బయట పరిస్థితులు చూస్తే ఉద్యోగాలు ఎక్కడా రావట్లేదు. ఎవరిని అడిగిన ఏమంటున్నారు? ఉద్యోగాలు లేక వచ్చే పరిస్థితి లేదు. బయటికి వెళ్ళి పార్ట్ టైం చేసుకుంటే పట్టుకొని వీసా క్యాన్సిల్ చేస్తున్నారు. మరి ఎట్లా? ఎక్కడి నుంచి పంపించాలంటే 1,00,000 2,00,000 పంపించాల. అది మన వల్ల ఏ పనే కాదు. అప్పుడు శ్యాముని అంటే ఆ బాధలు చూడలేక పాస్టర్ గారు ఏమన్నాడు? వచ్చేయి, ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చులే, వచ్చేయి అన్నాడు. అయితే శ్యామ్ వచ్చి ఇక్కడ నిలబడినా కానీ, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా కానీ పాస్టర్ గారికి ఏమవదు. ఆయన విశ్వాసంలోనే బలంగానే ఉన్నాడు. సింధు అక్కకు కూడా ఏమవదు. ఎందుకంటే వాళ్ళకి ఈ లోకంతో సంబంధం లేదు కాబట్టి, ఈ లోకంలో ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి, వాళ్ళు ఈ లోకం కోసం ఆశ లేదు కాబట్టి, వాళ్ళు ఏది జరిగినా కానీ వాళ్ళు విశ్వాసంగానే ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంది? శ్యామ్ ఏడుకు వచ్చేసాడు. మన విశ్వాసం ఏంది? మనకి ఏమైనా సమస్య ఉందో పాస్టర్ గారు చెబుతామా? ఏం చెబుతాం? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి జాబ్ రాలేదు, ఆయనే ఏడుకు వచ్చాడు, ఆయన మాట దేవుడే లేదు. మన మాట ఏమంటాడు? మనం పాస్టర్ గారికి ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు శ్యామ్కి ఉద్యోగం రావటం, ఆ అద్భుతం జరగటం, వాళ్ళ ఇంట్లో ఎంత గొప్ప సంతోషం. మన విశ్వాసం మనం కూడా బలపడటానికి కూడా ఆ అద్భుతం జరిగింది. మనం విశ్వాసంలో బలపడటానికి అక్కడ ఉద్యోగం వచ్చిందనమాట. కాబట్టి అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనం బలంగా ఉండటానికి దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా విశ్వాసంలో ఇంకా బలపడాలి. ఎందుకంటే అసాధ్యం అనుకున్న చోట కూడా దేవుడు సాధ్యం చేయగలడు. చాలామందికి నేను చెప్పాను, మా పాస్టర్ గారు అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. వాళ్ళు అన్నమాట ఏంటంటే, మీ పాస్టర్ గారు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోతున్నాయి, ఇక్కడ లేవు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఉద్యోగం వచ్చిందంటే కొంతమంది అయితే నిజమా అని నమ్మను కూడా నమ్మలేదు. ఏ కంపెనీలో వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎంత శాలరీ అని కూడా అడిగారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు. విశ్వాసంలో బలపడటానికి అద్భుతం చేశాడు అనమాట. అదే జాబ్ రాలేదనుకోండి, మనం బలహీనం అయిపోతాం విశ్వాసంలో. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసంగా ఉండాలంటే దేవుడు అద్భుతాలు చేస్తాడనమాట. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కూడా కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాడు. అట్లానే మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ నుంచి 5వ వచనం నుంచి చదువు. జరిగిందంటే పక్షవాయువు గల వాడిని ఏం చేశాడంటే ఆయన్ని లేచి నడవమని ఆయన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరచడమే కాకుండా పాపాన్ని కూడా క్షమించాడు. దేవుడు అక్కడ ఆయన స్వస్థపరచడానికి కారణం ఏంటంటే ఆయన పాపాలను కూడా క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి నా పాపాలను కూడా దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. దాన్ని మనం నమ్మాలి. దేవుడు మన కోసమే తన ప్రాణాన్ని పెట్టి సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కార్చింది. దేనికంటే నిన్ను నన్ను క్షమించడానికే. ఆయన క్షమించండి అని అడిగే వాళ్ళు ఎవరున్నారా అని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? క్షమించమని అడగాల. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు ఎవరన్నా దేవుని విషయంలో ఏమైనా తప్పు ఉంటే దేవుణ్ణి వేడుకోవాలా, నన్ను క్షమించు అని. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు ఏం చేయాలా? నా పాపాలను క్షమించయ్యా అని ఆయనకు లోబడి ఆయన రక్షణలోనికి రావాలి. కాబట్టి దేవుడు అద్భుతం ఎందుకు చేశాడు? ఆయన ఆత్మీయ స్వస్థతే కాకుండా, శారీరక స్వస్థతే కాకుండా ఆత్మీయంగా కూడా ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు అనమాట. కాబట్టి అద్భుతం ఎందుకు చేశాడంటే ఆయన పాపాన్ని క్షమించే దేవుడు. కాబట్టి పాపాన్ని కూడా క్షమించడానికి ఆయనకి శారీరక స్వస్థతను కూడా దయచేశాడు. యోహాను సువార్తలో ఉంటుంది, లాజరు చనిపోయి ఆయన పాతిపెట్టబడతాడు. 3 రోజులు అయిపోయింది. అప్పటికి అక్కడ 3 రోజులు అయిపోయి అక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా పిలవబాకు, ఇంకా ఆయన 3 రోజులు అవుతుంది చనిపోయి, ఇంకా లేవడం అసాధ్యం. అప్పుడు ఏమంటున్నాడు? మీరు ఊరకుండండి. లాజరు లేచి బయటికి రానగానే లాజరు ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఆయన అక్కడ అద్భుతం ఎందుకు చేశాడంటే నిరీక్షణ లేని వారికి కూడా నిరీక్షణ దయచేయడానికి. అంటే చనిపోయిన వ్యక్తి 3 రోజుల తర్వాత బయటికి రావటం సాధ్యమేనా? కాదు.
కానీ అక్కడ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే ఇక ఈ లోకంలో ఎవరి వల్ల కాదు, ఆ సమస్యకి ఇక పరిష్కారమే లేదు అనుకున్న దాని నుంచి కూడా దేవుడు నిరీక్షణ లేని వారికి కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. మనకి నిరీక్షణ దయచేసే దేవుడై ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఉంచడం, ఆయనకి లోబడి ఉండటం. ఇంకా బైబిల్లో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు.